హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఈ మధ్య షామీ అనేది చాలా ఫోన్స్ ఇండియాలో లాంచ్ చేస్తుంది. అవన్నీ కూడా ఏంటంటే సక్సెస్ అవుతున్నాయి. సో దాంట్లో మనకు మెయిన్గా ఏంటంటే ఈ మధ్య స్టాక్ కూడా దొరకట్లేదు. అంటే ఆన్లైన్లో పెట్టిన వెంటనే అమ్ముడయ్యే ఫోన్ ఏంటి అంటే షామీ నోట్ 4, రెడ్మీ 4A, తర్వాత వచ్చేసి రెడ్మీ 3S. వీటికి సంబంధించి మనకు ఆన్లైన్లో బుక్ చేద్దామన్నా కూడా దొరకనంత ఫాస్ట్గా ఏంటంటే ఈ పీసెస్ అనేవి అమ్ముడైపోతున్నాయి. సో ఇప్పుడు షామీ అనేది ఇంకొక కొత్త ఫోన్ కూడా లాంచ్ చేసింది. అదేంటంటే షామీ రెడ్మీ 4. ఓకే, సో దీని ప్రైస్ వచ్చేసి 10,000 ఉంది. దీని స్పెసిఫికేషన్ చూసినట్టయితే దీనిలో ఆండ్రాయిడ్ మార్ష్మలౌ 6.0 నడుస్తుంది. ఓకే, దీని రెజల్యూషన్ వచ్చేసి 1280x720 పిక్సెల్స్ ఉంది. 5 ఇంచెస్ స్క్రీన్ ఇది. దీని ప్రాసెసర్ వచ్చేసి 1.4 GHz ఆక్టా కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 430 64-బిట్ ప్రాసెసర్ ఇది. జీపీ వచ్చేసి 505 జీపీ ఉంది. ర్యామ్ వచ్చేసి 2GB ర్యామ్. ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 16 GB. ఓకే, దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 128 GB వరకు దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బ్యాటరీ వచ్చేసి 4100 mAh బ్యాటరీ ఉంది. దీనిలో 13 మెగాపిక్సెల్ కెమెరా, తర్వాత వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 5 మెగాపిక్సెల్ కెమెరా. ఇది వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. షామీ లాగానే ఇంకొకటి చైనీస్ కంపెనీ మీజు అనేది కూడా ఏంటంటే ఇండియాలో ఇంకొక కొత్త ఫోన్ని లాంచ్ చేసింది. ఇది వచ్చేసి మనకు 10,500 రూపీస్కి ఉంది. మీజు M5 అని ఉంది. ఇది 32 GB ఇంటర్నల్ స్టోరేజ్కి సంబంధించిన ఫోన్ ఇది. దీనిలో మనకు 2 వేరియంట్స్ ఉంటాయి. అంటే 2 GB ర్యామ్తో 16 GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఒకటి ఉంది. 3 GB ర్యామ్తో 32 GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఒకటి ఉంది. ఓకే, సో దీని స్పెసిఫికేషన్ చూసినట్టయితే 5.2 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే ఉంది. దీనిలో రెజల్యూషన్స్ వచ్చేసి 720x1270 పిక్సెల్స్ ఉంది. ఓకే, దీని ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ ప్రాసెసర్ ఇది. ఓకే, MT6750 అనే ప్రాసెసర్ని దీనిలో యూజ్ చేశారు. ఓకే, క్లాక్ స్పీడ్ వచ్చేసి 1.5 GHz ప్రాసెసర్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 3070 mAh బ్యాటరీ ఉంది. 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, తర్వాత వచ్చి బ్యాక్ కెమెరా. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్ ఉంది. తర్వాత వచ్చేసి వోల్టీకి సపోర్ట్ చేస్తుంది ఇది. ఇంకో న్యూస్ ఏంటి అంటే చాలామంది పెద్ద పెద్ద డిస్ప్లేస్ ఉన్న ఫోన్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో మీరు శాంసంగ్ నుంచి 7 ఇంచెస్ డిస్ప్లే ఉన్న ఫోన్ని మీరు పొందాలి అనుకుంటే మీకు 12,000లో ఒక మంచి ఫోన్ అవైలబుల్ ఉంది. అంటే దీని సైజ్ ఎంత అంటే 6.44 ఇంచెస్. ఒక చాలామంది ఏంటంటే పెద్ద పెద్ద డిస్ప్లేస్ ఇష్టపడతారు సరే, వాళ్ళ కోసం శాంసంగ్ గ్యాలక్సీ J Max 8 అనే ఈ ఫోన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అంటే చాలా బాగా యూజ్ అవుద్ది. ఎందుకంటే చాలా పెద్ద డిస్ప్లే ఇది. 7 ఇంచెస్ డిస్ప్లే అంటే చాలా పెద్దది. ఓకే, సో మనకు దీనిలో చూసినట్టయితే 13,400 అని చెప్పాను కదా. మనకు డిస్కౌంట్లో ఇది యాక్చువల్ ప్రైస్ 13,400. డిస్కౌంట్లోకి వచ్చేసరికి ఇది మనకు 12,000లో దొరుకుతుంది. కాకపోతే దీని స్పెసిఫికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే ఇది 1.5 GB ర్యామ్ ఉంది. తర్వాత వచ్చేసి 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ వచ్చేసి 5.1. ఓకే, బ్యాటరీ వచ్చేసి 4000 mAh బ్యాటరీ. ఓకే, సో మొత్తానికి ఏంటంటే దీని వోల్టీ సపోర్ట్ కూడా చేయదు. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కువ మంది పెద్ద ఫోన్స్ ఇష్టపడే వాళ్ళకు మాత్రం ఇది చాలా బాగా నచ్చుతుంది. ఓకే, సో దీనిలాగానే మనకి ఏంటంటే పానాసోనిక్ వాళ్ళు కూడా కొత్త ఫోన్ని లాంచ్ చేశారు, ఎలుగా రే అని. ఓకే, ఎలుగా రే అండ్ P85 అని ఈ రెండు ఫోన్స్ని లాంచ్ చేశారు. ఇది ఎంత అంటే 4000 mAh బ్యాటరీతో వచ్చింది. ఇది 5.5 ఇంచెస్ డిస్ప్లే ఉంది. తర్వాత వచ్చేసి మీడియాటెక్ క్వాడ్ కోర్ చిప్సెట్ ప్రాసెసర్ ఉంది. 3 GB ర్యామ్, తర్వాత వచ్చేసి 16 GB ఇంటర్నల్ స్టోరేజ్, 64 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బ్యాక్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇండియాలో షామీ రెడ్మీ 4A అనేది చాలా బాగా పాపులర్ అయింది. స్టాక్ పెట్టినా కూడా దొరకనంతగా పాపులర్ అయిపోయింది కదా. దీన్ని చూసి ఏంటంటే లెనోవో వాళ్ళు కూడా ఒక కొత్త సిరీస్ని లాంచ్ చేస్తున్నారు. మోటో C అనే సిరీస్ని దీన్ని లాంచ్ చేయబోతున్నారు. సో దీని స్పెసిఫికేషన్ చూసినట్టయితే సేమ్ దానిలాగానే ఇది 5 ఇంచెస్ నుంచి 5.2 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. ఇది ఓకే, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్. తర్వాత బ్యాక్ క్యామ్ వచ్చేసి 16 మెగాపిక్సెల్. తర్వాత వచ్చేసి దీనిలో ఆండ్రాయిడ్ నాగాట్ ఇస్తారు. ఓకే, సో ఆండ్రాయిడ్ నాగాట్. తర్వాత బ్యాటరీ వచ్చేసి 3800 mAh బ్యాటరీతో ఈ ఫోన్ అనేది వస్తుంది. ఇంకో న్యూస్కి వచ్చేసరికి మనకు షామీ వాళ్ళే ఒక కొత్త ఫోన్ని అంటే 8 GB ర్యామ్ ఉన్న స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేస్తున్నారు. 8 GB అంటే ఇప్పటివరకు ఇది హైయెస్ట్ ర్యామ్ అవుద్ది. అంటే ఇప్పటికే చాలా ఫోన్స్ ఏంటంటే 8 GB ర్యామ్తో వస్తున్నాయి. మనకేంటంటే ఈ OnePlus 5 ఉంది కదా, OnePlus 5 కూడా మనకు 8 GB ర్యామ్ తోటే వస్తుంది. ఇప్పుడు ఇది కూడా మనకి ఏంటంటే 8 GB ర్యామ్ ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 2.5 GHz ప్రాసెసర్ తోటి వస్తుంది. రెజల్యూషన్ చూసినట్టయితే 4048
96x2160 రెజల్యూషన్స్ తోటి మనకి ఏంటంటే హెచ్డి 4K డిస్ప్లే తోటి ఇది వస్తుంది. ఓకే, మెటల్ యూని బాడీ ఉంటుంది. తర్వాత ఇది 6GB ర్యామ్ 8GB ర్యామ్ రెండు వేరియంట్స్లలో ఉంటుంది. 23 మెగాపిక్సెల్ కెమెరా బ్యాక్ది, 7 మెగాపిక్సెల్ కెమెరా ఫ్రంట్ది ఉంటుంది. బ్యాటరీ విషయానికి వచ్చేసి 2450 mAh బ్యాటరీ దీనికి వస్తుంది. అలాగే ఎల్జీ కూడా ఒక కొత్త ఫోన్ని లాంచ్ చేస్తుంది. అదేంటంటే 6 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే తోటి ఎల్జీ జీ ఫ్లెక్స్ 3 అనే ఈ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తుంది. సో దీనిలో చూసినట్టయితే మనకు దీని స్పెసిఫికేషన్స్ స్నాప్డ్రాగన్ 820 ప్రాసెసర్ ఉంటుంది, 2GB ర్యామ్ ఒకటి ఉంది. ఓకే, 6GB 8GB ర్యామ్తో కూడా మనకు ఈ మొబైల్ అనేది రాబోతుంది. మనకు వచ్చేసి కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్, బ్యాక్ వచ్చేసి 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ 128GB వరకు ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 3000 mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్లు ఏంటంటే ఈ మొబైల్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు వీటిలలో రిలీజ్ అయిన తర్వాత ఏ మొబైల్ కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారో వాటికి సంబంధించింది కూడా కింద డిస్క్రిప్షన్లో రాయండి. థ్యాంక్ యూ.